మనలో చాలామంది నైట్ పూట నిద్రపోయే ముందు ఒక బిగ్ మిస్టేక్ చేస్తారండి. అదేంటంటే టీవీ చూసిన తర్వాత అదే మొబైల్ వీడియోస్ కానీ, లేకపోతే ల్యాప్‌టాప్ కానీ, ఎనీ అదర్ గ్యాడ్జెట్స్ చూసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా నిద్రపోవాలనుకుంటారు. నిద్రపోతారు. బెడ్ మీదకెళ్తారు. 5 మినిట్స్, 10 మినిట్స్, 15, 20 మినిట్స్ అయినా కానీ అటు ఇటు దొర్లుతారు. బట్ నిద్ర పట్టదు. కరెక్టా? సో, ఇలా చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కరెక్ట్? సో, దెన్ దిస్ ఈజ్ వీడియో ఫర్ యూ. ఓకే. సో, ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకంటే బికాస్ ఆఫ్ ది మైండ్ అండి. సో, మెయిన్ ప్రాబ్లం వచ్చేటప్పటికి మైండ్‌ని మీరు ఒక ప్రిపేర్ చేయలేదనమాట. అంటే రెడీ చేయలేదనమాట నిద్రపోవడానికి. సో, నిద్ర పట్టడానికి చాలా కారణాలు ఉంటాయండి. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, లేకపోతే టెంపరేచర్ అవ్వచ్చు, ఏసీ టెంపరేచర్ అవ్వచ్చు, లేకపోతే లైట్ అవ్వచ్చు, లేకపోతే బెడ్ అవ్వచ్చు, పరుపు ఏదైనా కానీ యాక్చువల్లీ దీనిలో సో మెనీ రీజన్స్ ఉంటాయి. కానీ ద మెయిన్ రీజన్ ఈజ్ ఫర్ మైండ్ అండి. మైండ్‌ని మనం ఆ ప్రిపేర్‌నెస్‌లోకి, ఆ స్లీపింగ్‌లోకి మనం పెట్టట్లేదనమాట. సపోజ్ చూడండి, మీరు ఒక కార్ నడుపుతున్నారు. 100 కిలోమీటర్ ఉన్న స్పీడ్ ఉన్న కార్ నడుపుతున్నారు. మీరు దాన్ని పార్క్ చేయాలంటే కనుక ఇమ్మీడియట్‌గా పార్క్ చేయగలుగుతారా? ఒక కార్‌ని, మన స్పీడ్‌లో ఉన్న కార్‌ని చేయలేరు. ఇట్స్ నాట్ పాసిబుల్. దాన్ని మనం బ్రేక్ చేయాలి, స్లో డౌన్ చేయాలి, 0 స్పీడ్ తీసుకురావాలి, అప్పుడు మనం పార్క్ చేయగలుగుతాం. సేమ్ అదే విధంగా మనం మైండ్ కూడా ఇమ్మీడియట్‌గా నిద్రలోకి వెళ్ళదండి. ఎందుకంటే మీరు మొబైల్ చూస్తారు. ఆ మొబైల్ చూసినప్పుడు మొబైల్ వీడియోస్ ఏం చూసిన తర్వాత మీరు ఒక ఎక్సైటేషన్‌లోకి వెళ్తారు మీ మైండ్. లేకపోతే ఒక అలర్ట్‌నెస్, ఒక వేక్‌ఫుల్ స్టేట్‌లోకి వెళ్తారు. లేకపోతే ఒక డిస్టర్బ్డ్ కానీ, స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ స్టేట్‌లోకి వెళ్తారు. ఆ స్టేట్లో ఉన్నప్పుడు మీరు నిద్రలోకి ఇమ్మీడియట్‌గా వెళ్ళలేరండి. మనం మైండ్‌ని ఒక ఆల్ఫా స్టేట్‌లోకి తీసుకెళ్ళాలి. అంటే కామ్‌నెస్, పీస్‌ఫుల్ స్టేట్‌లోకి తీసుకెళ్ళాలి. తీసుకెళ్తేనే మీరు ఇమ్మీడియట్‌గా వితిన్ 2-3 మినిట్స్‌లోనే నిద్రలోకి జారుకుంటారు. సో, టీవీ చూసిన తర్వాత నిద్రపోయే ముందు వీ డూ సమ్ ఒక మంచి హ్యాబిట్ కనుక మీరు క్రియేట్ చేస్తే కనుక, ఈ హ్యాబిట్స్ని నేను చెప్పబోయేది ప్రాక్టీస్ చేయగలిగితే కనుక వితిన్ 2-3 మినిట్స్ కనుక వితిన్ 2-3 మినిట్స్లో మీరు ఇమ్మీడియట్గా డీప్ స్లీప్లోకి వెళ్తారు. అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ లేవగానే మీరు ఎనర్జెటిక్గా ఉంటారు. చూడండి, సో ఒకటి డీప్ స్లీప్లోకి వెళ్తారు, ఎర్లీ మార్నింగ్ ఎనర్జెటిక్గా ఉంటారు. సో, ఒక దెబ్బకి 2 పెట్లు అన్నట్టు. సో, బై డూయింగ్ దీస్ ప్రాక్టీసెస్. ఓకే. సో, ఇది ఓన్లీ ఫర్ మొబైల్ చూసే వాళ్ళకి కాదండి. యాక్చువల్గా ఎవరికైనా కానీ, ఎవరైనా స్లీపింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా నేను చెప్పబోయే టెక్నిక్స్ కానీ, టిప్స్ కానీ చాలా ఉపయోగపడతాయండి. ద ఫస్ట్ టెక్నిక్ వచ్చేటప్పటికి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అండి. సో, మన ప్రాణాయామాలు చాలా ఉంటాయి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఫస్ట్ వచ్చేటప్పటికి చాలా ఉన్నాయి, ఏవైనా కానీ దిస్ ఈజ్ ద బెస్ట్ 2 అండి. ద ఫస్ట్ వన్ ఈజ్ 4-7-8. 4 ఇన్హేల్, 7 హోల్డ్, 8 ఎక్సేల్. ఇక్కడ ఎక్సేల్ ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే మనలో ఉన్న స్ట్రెస్, యాంగ్జైటీ ఉన్నది ఏదైతే ఉంటుందో అవన్నీ వెళ్ళిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. సో, ఈ ప్రాణాయామం చేయడం వల్ల బేసికల్గా ఏంటంటే మనం యొక్క బ్రెత్ అనేది, ఫోకస్ అనేది ఉంటుంది కాబట్టి, ఫోకస్ ఆన్ బ్రెత్ కాబట్టి, సో ప్రాబ్లమ్స్ అవన్నీ ఉండవండి. బ్రెత్ మీదే ఉంటుంది. ఒకవేళ మీరు కనుక థాట్స్ కనుక ఆ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తే కానీ ఇమీడియట్గా మళ్ళీ ఫోకస్ ఆన్ బ్రెత్ చేయండి. అలా చేయడం వల్ల వితిన్ 2-3 మినిట్స్లోనే మీరు నిద్ర వస్తుంది అనమాట ఆటోమేటిక్గా. అలాగే మెడిటేషన్ చేయొచ్చండి. మెడిటేషన్ చేసిన సేమ్ థింగ్, 5-10 మినిట్స్ ఫోకసింగ్ ఆన్ ది బ్రెత్. సో, మెడిటేషన్ చేయడం వల్ల బేసికల్గా మనలో ఉన్న క్లటర్, చెత్త, మార్నింగ్ అంతా మనం కోపంగా ఉంటాం, లేకపోతే యాంగర్ కానీ, లేకపోతే జెలసీ కానీ, సో మెనీ నెగిటివ్ ఎమోషన్స్ అవన్నీ మనం మైండ్లో ఉంచుకుంటాం అనమాట, క్యారీ చేస్తూ ఉంటాం. అవన్నీ మనం చెత్త అంతా రిమూవ్ చేయాలంటే కనుక మెడిటేషన్ ఒకటే అండి మెయిన్ థింగ్. ఓకే. మన ఇంట్లో ఎలాగైతే రోజు చెత్తని మనం ఎలాగైతే బయటకు తీస్తామో, అదేవిధంగా మన మైండ్లో చెత్త తీసేయాలంటే మెడిటేషన్ ఒకటే అండి. ఓకే. సెకండ్ బ్రీతింగ్ వచ్చేటప్పటికి నా బెస్ట్ ఫేవరెట్ అండి భ్రమరి ప్రాణాయామం. భ్రమరి ప్రాణాయామం ఏంటంటే చెవులు కళ్ళు మూసుకొని ఒక అనే సౌండ్తో కనుక చేస్తే కనుక ఒక 10 టైమ్స్ చేస్తే కనుక చాలండి. ఈ యొక్క సౌండ్కి మన బాడీ అంతా ఒక వైబ్రేషన్లోకి వెళ్తుందనమాట. ఒక ఫ్రీక్వెన్సీలోకి వైబ్రేట్ అవుతుందన్నమాట మైండ్, బాడీ. సో, ఆ వైబ్రేషన్స్కి మన మైండ్, బాడీ రెండు కూడా కాంబినేషన్లోకి వెళ్తుంది అనమాట. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ ద పవర్. సో, సెకండ్ టెక్నిక్ వచ్చేటప్పటికి స్నానం చేయడం అండి, బాతింగ్. ఇది పెద్దవాళ్ళు చాలామంది ప్రాక్టీస్ చేస్తారండి. స్నానం చేయటం, వేడి నీళ్ళతో స్నానం చేయడం కూడా అదేం చేస్తుందంటే మైండ్, బాడీ రెండు ఫ్రెష్గా ఉంచుతాయి, రిలాక్స్గా ఉంచుతాయి మైండ్ అండ్ బాడీ. సో దట్ మీరు ఇమీడియట్గా నిద్రపోగలుగుతారు అనమాట. ఒకవేళ స్నానం చేయకపోతే కనుక అరికాళ్ళని వేడి నీళ్ళతో స్నానం చేసినా కానీ
తర్వాత తుడుచుకోండి. అలాగే మర్దన చేయండి. ఆవు నెయ్యి కానీ లేకపోతే కోకోనట్ ఆయిల్ కానీ మర్దన చేస్తే కనుక, ఎందుకంటే అరికాళ్ళకి ఉన్న నర్వ్స్ డైరెక్ట్గా మన మైండ్కి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మీరు మర్దన చేస్తారో మనం ఆ మైండ్ అంతా కామ్నెస్తో ఉంటుంది అనమాట, ఒక స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటుంది అనమాట. ఈ ఈ ఈ స్నానం చేయటం కానీ లేకపోతే మర్దన కానీ మా మదర్ చేస్తారండి. సో ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. విత్ ఇన్ 2-3 minutes మీరు ఇమీడియట్గా వెళ్తారు. సో నెక్స్ట్ టెక్నిక్ వచ్చేటప్పటికి వాకింగ్ అండి. సేమ్ థింగ్, మీరు వాక్ చేయండి 5 to 10 minutes అయినా కానీ ఇంట్లో చేయండి, అయితే బెడ్రూమ్ నుంచి చేయండి, అటు ఇటు తిరగండి. సో దట్ మీరు ఏవైతే ఆ ఎగ్జైటేషన్ అవన్నీ ఇమీడియట్గా ఒకటి కామ్ డౌన్ అవుతాయి అన్నమాట. సో మీరు చెప్పొచ్చు అన్నమాట మైండ్కి, ఓకే నేను నిద్రపోవాలనుకుంటున్నాను అని చెప్తా తిరగండి. సో దట్ మీరు ఆటోమేటిక్గా మీకు నిద్ర వస్తుంది అనమాట 5 to 10 minutes వాక్ చేయడం వల్ల కాదు. సో నెక్స్ట్ టెక్నిక్ వచ్చేటప్పటికి గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ అండి. అంటే ప్రాక్టీస్ ఏంటంటే ఇది ఒక సేయింగ్ థ్యాంక్ యూ. మనకి ఎవరైనా సపోర్ట్ చేసినా ఎవరైనా హెల్ప్ చేసినా కానీ వాళ్ళకి ఆ రోజు చేస్తే కనుక మన మైండ్ ఏంటంటే ఒక ఫీలింగ్ ఉంటుందండి, గ్రాటిట్యూడ్ ఫీలింగ్. ఆ ఫీలింగ్ ఏంటంటే డైరెక్ట్గా మన మైండ్లో ఒక రివార్డ్ సిస్టమ్ ఉంటుందండి. ఎప్పుడైతే ఆ రివార్డ్ సిస్టమ్కి మనం చెప్పిన మాటలు ఏవైతే ఉంటాయో అది మైండ్ అనేది ఖుషి అవుతుంది అనమాట, హ్యాపీనెస్గా ఫీల్ అవుతుంది అనమాట. సో అది లేకపోయినా కానీ మనకి ఏవైతే ఉన్నాయో వాట్ వీ హ్యావ్, అయితే వాట్ యు ఆర్ గ్రేట్ఫుల్ అబౌట్ ఇట్, వాటి గురించి కూడా మీరు థ్యాంక్ యూ చెప్పుకున్నా కానీ ఆ ఫీలింగ్ అనేది రావాలండి. ఆ ఫీలింగ్ మీరు చెప్పుకుంటే కనుక దెన్ యువర్ మైండ్ ఆల్సో సో హ్యాపీ అండి, సో కామ్నెస్గా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ టెక్నిక్ వచ్చేటప్పటికి కబుర్లు చెప్పడం అండి, పేరెంట్స్తో కానీ లేకపోతే స్పౌస్ హస్బెండ్ అండ్ వైఫ్తో కానీ చిల్డ్రన్ కానీ బిఫోర్ గోయింగ్ టు బెడ్ అలా చెప్పు. ఎనీ హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి, ఎనీ గుడ్ కన్వర్జేషన్, ఎనీ హ్యాపీ మూమెంట్, ఎనీ గుడ్ కన్వర్జేషన్ విత్ పేరెంట్స్ కానీ మదర్ ఫాదర్తో కానీ అలా చేయడం వల్ల ఏంటంటే మన మైండ్ అనేది సో కామ్గా ఉంటుంది, మీరు ఇమీడియట్గా నిద్రపోవడానికి చాలా ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంకోటి వచ్చేటప్పటికి జర్నలింగ్ అండి, అంటే డైరీ రాయటం అనమాట. బుక్ రైటింగ్ కాదు, జస్ట్ రైటింగ్ సంథింగ్, డైరీ లాగా అనమాట. మీలో ఉన్న థాట్స్ అంటే మీ ఏవైతే ఆలోచిస్తున్నారో వాటనేది ఒక పేపర్ మీద రాయండి, అలవాటు చేసుకోండి. ఎప్పుడైతే మీరు మొత్తం పెట్టేశారో మీ మైండ్లో ఏమి ఉండదండి, క్లియర్గా ఉంటుంది. లేకపోతే రేపటికి ఏమైతే మీరు చేయాలనుకుంటారో అది కూడా రాసుకోండి సేమ్ టైంలో. అలా చేసుకోవటం వల్ల ఏంటంటే సో మీ మైండ్ అనేది క్లియర్గా ఉంటుంది అనమాట. లేకపోతే మీరు ఒక బుక్ చదవండి, బుక్ చదివినా కానీ చాలామందికి నిద్ర వస్తుంది, డెఫినెట్గా వస్తుంది, నాకైతే వస్తుంది. యాక్చువల్గా ఒక 5 minutes అయినా ఇమీడియట్గా నిద్ర వస్తుంది, నేను నిద్రలోకి వెళ్తాను. సో ఇందులో ఏ ఒక్కటి చేసినా కానీ ఖచ్చితంగా మీరు డీప్ స్లీప్లోకి వెళ్తారు, అలాగే మార్నింగ్ ఎనర్జెటిక్గా ఉంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మీకు మంచి మంచి వీడియోస్ని, ఒక యూస్ఫుల్ టిప్స్ని నేను చెప్తాను. అలాగే ఈ వీడియోలో మీకు నచ్చిన టిప్ ఏంటి, ఓకే, అండ్ ఆల్సో మీకు ఏమైనా ఏమన్నా టిప్స్ ఉన్నాయా, బెటర్ స్లీప్ కానీ ఉంటే షేర్ చేయండి. సో దట్ వీ ఆల్సో గెట్ ద నాలెడ్జ్. అంటే ఇది ఒక షేరింగ్ నాలెడ్జ్ లాగా ఉపయోగపడుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.